హే డప్పొచ్చింది. హే ఊరు మనదిరా, వాడమనిదిరా, కొల్లెమ్మనిదిరా, పనికి మనవురా, ఊరు మన వాడమని. జీవన్ ఏంటి జీవన్, మనం ఇంటర్వ్యూ చేయడానికి నేను ప్రాక్టీస్ చేసిన గానామృతం ఇప్పుడు తెరలుగా తన్నుకొస్తుంది. నేను కూడా పాడతా. నేను చేస్తున్నా కదా అన్న, మీరేమనుకోకండి. ఆయన అలాగే చేస్తుంటారు అప్పుడప్పుడు, పురుగు గడిచినట్టుంది. నమస్తే అన్న, మీరుంటే గానీ రమేష్ అన్న పాట పాడారంట. స్టార్ట్ చేద్దామా ఇప్పుడు? రెడీ అన్న. పగడాల నా పల్లె తల్లి నీకు దండమే, పాడి పంటలు గల్ల పచ్చాని నా పల్లె దండమే, పాడి పంటలు గల్ల పచ్చాని నా పల్లె దండమే. పగడాల నా పల్లె తల్లి నీకు దండమే, పాడి పంటలు గల్ల పచ్చాని నా పల్లె దండమే, పాడి పంటలు గల్ల పచ్చాని నా పల్లె దండమే. కొమ్మల్లో కోయిల నెక్కిన నెలవంక గోరు కొయ్యల పోరు దండమే, గోరు కొయ్యల పోరు దండమే. అందాలాడి మమ్మ సేను చెలకమ్మ చెమట సుక్కాల దండమే, చెమట సుక్కాల దండమే. గటుకాంబలిగడ్డ నా పల్లె సీమ, గటుకాంబలిగడ్డ నా పల్లె సీమ. గొడ్డు కాలములోన చెప్పిన పగడాల నా పల్లె, పగడాల నా పల్లె తల్లి నీకు దండమే, పాడి పంటలు గల్ల పచ్చాని నా పల్లె దండమే, పాడి పంటలు గల్ల పచ్చాని నా పల్లె దండమే. శుద్ధ మన్నుతోని ముద్దుగా ముగ్గులేసే ఆడబిడ్డల దండమే, ఆడబిడ్డల దండమే. అరకసేత బట్టి బురద పొలము దున్నే అన్నదాతల దండమే, అన్నదాతల దండమే. కచ్చిరు బండేమో మచ్చుగాన రాక, కచ్చిరు బండేమో మచ్చుగాన రాక. ఆట పాటల తల్లి నువ్వల్గకే పల్లె, పగడాల నా పల్లె, పగడాల నా పల్లె తల్లి నీకు దండమే, పాడి పంటలు గల్ల పచ్చాని నా పల్లె దండమే, పాడి పంటలు గల్ల పచ్చాని నా పల్లె దండమే. ఊరు నిలిసి బారు దేశాలు తిరిగేటి పేదింటి బిడ్డల దండమే, పేదింటి బిడ్డల దండమే, పేదింటి బిడ్డల దండమే. పట్టంత చదువున్న కొలువు లేక తిరిగే పేదింటి తమ్ముల దండమే, పేదింటి తమ్ముల దండమే, పేదింటి తమ్ముల దండమే. నల్లరే గల్లల్ల తెల్ల బంగారమై, నల్లరే గల్లల్ల తెల్ల బంగారమై. పేదొల్ల గుడిసెల్లో పెరుగన్నమైన పగడాల నా పల్లె, పగడాల నా పల్లె తల్లి నీకు దండమే, పాడి పంటలు గల్ల పచ్చాని నా పల్లె దండమే, పాడి పంటలు గల్ల పచ్చాని నా పల్లె దండమే, పాడి పంటలు గల్ల పచ్చాని నా పల్లె దండమే. పాడి పంటలు గల్ల పచ్చాని నా తల్లి దండమే, ఏ పచ్చాని నా తల్లి దండమే. జీవన్ ఏం గడిచింది నీకు? ఆ పాటలో ఇమిడిపోయి మైమర్చిపోయి నన్ను నేను మర్చిపోయా. బా ఏం వాడినవా. అంటే నిజంగా స్వాతి నువ్వేమనుకోకు ప్లీజ్. ఈ పాటకు మాత్రం నేను ఫుల్ ఎంజాయ్ చేశా. అంటే ఆ పల్లె చుట్టూ అలా 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 విహరించి వచ్చినట్టుగా ఫీల్ అయిపోయా. కానీ ఇలాగ ఓవర్ యాక్షన్ చేయట్లేదు. ఓకే ఓకే సూపర్ అన్న. అసలు ఆహా ఓహో అన్నట్టుంది తెలుసా. మీరు చాలా బాగా పాడుతున్నారు. ఫస్ట్ చూడగానే ఓకే పాడతారు అని అనుకున్నాను, కానీ ఇంత అద్భుతంగా పాడతారని అనుకోలేదన్న. అయితే రమేష్ అన్న, మీరు ఈ సింగింగే కాకుండా ఇంకేం చేస్తుంటారు? అంటే ఈ పాటల వరకే ఉన్నారా, లేకపోతే ఇంకేదైనా వర్క్ చేస్తుంటారా? అంటే నీలాగైతే ఇది తప్ప తినడం, పడుకోవడం, షాపింగ్లు ఇవన్నీ కాకుండా ఏదో ఒక పని. అదే నన్ను మాట్లాడి నేను ఇంటర్వ్యూ తీసుకొచ్చి నన్ను కూడా ఒక యాంకర్ అని చెప్పి తీసుకొచ్చి అసలు నన్ను ఏం మాట్లాడనీయకుండా మొత్తం సారీ చెప్పు బా. అయితే నేను వ్యవసాయం పని కూడా చేస్తా, మిగతా టైం పొలం పనికి అటు ఇటు వెళ్తా, సాంగ్స్ రాస్తా. మీరే రాస్తారు, మీరే పాడతారా? రాస్తా పాడతా. ఓకే, లైక్ మీరు ఏదైనా సింగింగ్ నేర్పిస్తారా? లైక్ నేర్పిస్తా. అంటే బావా నేను ఒక్కటి అడుగుతా ప్లీజ్. అంటే ఎట్లా నేర్చుకున్నావు? నీకు ఇన్స్పిరేషన్ అంటారు కదా, ఎవరిని చూసి నేర్చుకున్నావు? నేను మిట్టపల్లి సురేందర్ అన్న అని అమ్మ పాట, అమ్మ పాడే జోల పాట. మరి నన్ను ఒక స్వాతి ఒక్కతే నన్ను అర్థం చేసుకోదు, నన్ను తక్కువ అంచనేస్తుంది. నా కంఠం బాగుంటదని ఆమెకు ఒక్కదానికే తెలియదు, ప్రపంచానికి
ఆడ నీకు వాళ్ళు తప్ప ఏం రావని నాకు తెలుసు. నాకు వాళ్ళు తప్ప ఏం రావు, నీకు కనీసం ఆలుగురు రావుగా ఏబిసిడీలో మొహం వేసుకొని ఏబిసిడి ఎందుకు అట్లా వేస్తున్నావు గెస్ట్ ముందు? కామ్గా ఉండరాదు కాసేపు. గెస్టును సంతోష పెట్టడమే నా బాధ్యత. నన్ను దాత్రి టీవీ వాళ్ళు గెస్టును సంతోషంగా ఉంచు అని చెప్పి నన్ను పంపించారు. నువ్వు మాత్రం నన్ను పక్కన పెట్టేసి నువ్వు మాత్రం ఇంటర్వ్యూ చేసుకుంటున్నావు. సంతోష పెడుతున్నట్లేదు, మా బుర్రలు తింటున్నట్టుంది. సరే ఓకే బాబా, ఇన్స్పిరేషన్ అటు చెప్పు. నీకు అదే సురేంద్ర అన్న గురించి నీకు ఎలా ఎలా నేర్చుకోవాలనిపించింది ఆయన చూసి? మిట్టపల్లి సురేంద్ర అన్న పాటలు చాలా ఇష్టం. ఆయన పాటలు ఏంటో ఆయన పాటలే వాడతా, బయటికి ఎట్లా అవుతాయి. బాగా జర గట్టిగా మాట్లాడరాదు. అంటే నువ్వు పాట పాడితేనే దండాలే అంటున్నావు, ఇప్పుడేమో అట్లా మాట అట్లా మాట్లాడు. సో మీకు బాగా ఇష్టమైన పాట ఏదన్నా? బాగా ఇష్టమైన పాట అమ్మ పాట. అమ్మ పాట. ఓకే, మా కోసం పాడతారా? ఓకే పాట. ఇప్పుడు రమేష్ అన్న మన కోసం అమ్మ పాట పాడుతున్నారు, డిస్టర్బ్ చేయకు. ఓకే పాడండి అన్న. నీ కమ్మనైన ప్రేమతో నీ అమ్మా నన్నింత వాణ్ణి చేసినావు అమ్మా, నీ లాలి పాట దూరమై అమ్మా నా కంటి మీద కునుకు లేదు అమ్మా, నీ ప్రేమకై ఎదురు చూసెను మనసు, నీ తోడు లేని జీవితం ఎందుకు నాకు అమ్మా 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 అమ్మా, నీ అందమైన ప్రేమ మరువలేనిదమ్మా అమ్మా 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 అమ్మా, అంతులేని ప్రేమకు నిలయము అమ్మా, నీ కమ్మనైన ప్రేమతో నీ అమ్మా నన్నింత వాణ్ణి చేసినావు అమ్మా, ఒడినే బడిగా మలచి ఓ నమాలు నేర్పించి అంతే అమ్మానే అక్షరాలు చదివించి, ఒడినే బడిగా మలిచి ఓ నమాలు నేర్పించి అంతే అమ్మానే అక్షరాలు చదివించి, నవమాసాలు నన్ను నవ్వుతూ మోసావు, పురిటి నొప్పుల బాధలు అనుభవించినావు, ప్రాణం పోతున్న గాని ప్రాణాన్నే పోసినావు అమ్మ 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 అమ్మ, నీ అందమైన ప్రేమ మరువలేనిదమ్మా అమ్మ 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 అమ్మ, అంతులేని ప్రేమకు నిలయము అమ్మా, నీ కమ్మనైన ప్రేమతో నీ అమ్మా నన్నింత వాణ్ణి చేసినాము అమ్మా, నీలాని పాట దూరమై అమ్మా నా కంటి మీద కునుకు లేదు అమ్మా. అమ్మ ఇస్ ఎమోషన్ అన్నమాట. అమ్మ పాట అనగానే ఎవరైనా కరిగిపోతారు. చాలా బాగా పాడారన్న. అసలు దీన్ని మాత్రం నేను ఫన్ చేయను, ఎందుకంటే అమ్మ ఆడదంటూ లేకపోతే జగత్తంటూ బోడదే అని చెప్పి ఒక మహాకవి అన్నారు. నిజంగా నువ్వు ఎన్ని పాటలు పాడుకో, ఎంత ఎంజాయ్ చేయి, ఏదైనా చేయి, ఆ అమ్మ అనే ఆ పదం వచ్చి ఆ పాట వచ్చే వరకు ఎవరిలోనైనా ఆ ప్రేమ ఆటోమేటిక్గా పుట్టుకొస్తుంది, ఆ సెంటిమెంట్ ఆటోమేటిక్గా పుట్టుకొస్తుంది. నిజంగా సూపర్ బాగా.